హలో, నా పేరు డాక్టర్ శశాంక్. ఐఎమ్ ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జన్ ఇన్ ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ కాస్ట్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్. అంటే ఇంప్లాంట్ యొక్క ధర ఎంత ఉండొచ్చు అని. మోస్ట్ కామన్గా చాలామంది ఈ ప్రశ్న మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఇంప్లాంట్ యొక్క ధర ఎంత అవుతుందండి అని. అది మనం బ్రాడ్గా మాట్లాడుకోవాలి అంటే దాన్ని 3 భాగాల కింద మనం విభజించి చూడడం అంటే ఫస్ట్ భాగం ఏంటంటే కాంపోనెంట్స్. ఇంప్లాంట్ అంటే ఎముకలోకి వెళ్ళే స్క్రూ ఒక్కటే కాదు. ఒక ఇంప్లాంట్ ఎముకలో ప్లేస్ చేశాక తర్వాత దాని క్యాప్ ఇవ్వడానికి చాలా కాంపోనెంట్స్ మనం వాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీలింగ్ అబాట్మెంట్ అంటాము, ఇంప్రెషన్ కోపింగ్ అంటాం, ఇంప్లాంట్ అనలాగ్ అంటాం. వీటన్నిటికీ కూడా సెపరేట్ కాస్ట్ అనేది ఉంటుంది. సో అందుకని కాస్ట్ ఆఫ్ ద ఇంప్లాంట్ అంటే ఇంప్లాంట్ యొక్క ధరే కాదు, దాని మొత్తం ఓవరాల్గా ఆ ఇంప్లాంట్కి మనం క్యాప్ ఇవ్వడానికి చాలా కాంపోనెంట్స్ వాడాల్సి వస్తుంటుంది. అది మొదటి భాగం. రెండవది క్వాలిటీ. ప్రపంచంలో రకరకాల కంపెనీస్ రకరకాల ఇంప్లాంట్స్ డిఫరెంట్ క్వాలిటీస్తో తయారు చేస్తూ ఉంటాయి. మనకు తెలుసు, మనకు మంచి క్వాలిటీ ఇంప్లాంట్ ప్లేస్ చేయగలిగితే దాని అవుట్కమ్ సక్సెస్ రేట్ బాగుంటుంది అని. సో దట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. మనం ఎంత మంచి క్వాలిటీ ఇంప్లాంట్ ప్లేస్ చేస్తామో దాన్ని బట్టే దాని అవుట్కమ్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. మూడోది చాలా ఇంపార్టెంట్, క్లారిటీ అంటాం. క్లారిటీ అంటే ఎవరైతే ఇంప్లాంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటే ఏదో బోన్లో ఒక స్క్రూ పెట్టడంలా కాకుండా, ఇంప్లాంట్ పెట్టాక క్యాప్ ఇచ్చాక ఫంక్షన్లోకి వచ్చాక ఆ ఇంప్లాంట్ ఎన్ని రోజులు సక్సెస్ఫుల్గా ఉంటుంది, సక్సెస్ అవ్వడానికి ఏం ఫ్యాక్టర్స్ మనకు కావాలి, ఇవన్నీ కూడా ఓవరాల్ మనకి ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఆల్సో కౌంట్స్. సో ధర అనేది మనం ఓవరాల్గా చూసుకోవాలంటే ఇంప్లాంట్ యొక్క ధర 25,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ, అది ఎంతైనా అవ్వచ్చు. అండ్ తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ 3 మేజర్ థింగ్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను: the quality of the implant, components involved, and the experience of the person doing it. Thank you.